అన్నం మళ్ళీ తీసుకెళ్తా. వేడి మీద ఇంకా బాగుంది. హాట్ రైస్ తోనే పచ్చళ్ళు బాగుంటాయి. ఎలా ఉంది? అబ్బా నాకైతే మాటలు లేవమ్మా. లట లట 2 సార్లు మా మమ్మీ ఎన్ని పికిల్స్ ఎన్ని సార్లు పట్టినా దీని టేస్ట్ అనేది మారదు. రొయ్యలు ఒక్క రొయ్య ముక్కతో 3 ముద్దలు తినొచ్చు, అంత బాగుంటదండి. అంటే సాగు అదంతా నోట్లోకి వెళ్ళాక సాగుతా ఉంటది. పెద్ద రొయ్య కదా, చిన్న చిన్నగా కొంచెం కొంచెం కొరుక్కొని అన్నం కలుపుకొని తింటే పచ్చడి ఫస్ట్ బ్యాడ్ స్మెల్ వస్తే అసలు మనం తినలేమా. ఈ రొయ్యల పచ్చడి, రొయ్యలు ఎంత బ్యాడ్ స్మెల్ వస్తాయి. ఫిష్ కానీ మన దగ్గర అబ్బా చూడు సిరి, కాశ్మీరీ మిరపకాయలు కారమా. రెడ్ అంటే రెడ్. మన దగ్గర కారంతో చాలా మంది పికిల్స్ కూడా పెట్టుకున్నారు. మరి అంటున్నారు. మెంతిపిండి, ఆవు పిండి అన్ని అవైలబుల్ లో ఉన్నాయి. కాశ్మీరీ కారం మంచిగా పచ్చళ్ళ కారం అండి అది. చూడండి అసలు ఇలా కలుపుతున్నప్పుడే అబ్బా. ఇప్పుడే ఒకటి తిన్నా నేను, అట్లా ఉంది. ఇంకా ముక్క ఏమా ఉన్నావా? అన్నంతో పాటు తిను మళ్ళీ. ఎన్ని ముక్కలు వస్తాయా? వేడి వేడి అన్నం, పచ్చడి కదా, అలా కొంచెం పెడదాం పాపం. 1/2 కేజీ రొయ్యలు, చికెన్ అయినా ఫిష్ అయినా మటన్ అయినా ఇదిగో ఇంతే. చూసావా? ఇది ఇందులో అన్ని ముక్కలే ఉన్నాయి, గుజ్జున్నాయి. మమ్మీ నాకు గోళీలు ఇచ్చేసేమో. 1/2 కేజీ అంటే ఎంత వస్తుందమ్మా? ఇది 10 కేజీలు వేయించితే కేజీ 800 గ్రాములు, 2 కేజీలు వచ్చింది వేయించిన తర్వాత బరువు. ఇక మీరేం చెప్తారు? తీసి ఫ్రై చేయగానే వెయిట్ ఉడకబెట్టి ఆ వాటర్ తీసేసి, చూసావా ఇలా అందరికి వేసేస్తా. అసలు ఇది ఒక మంచి పచ్చడి అని చెప్పుకోవచ్చండి. ఇంత ముక్క ఇందులో గ్రేవీ కన్నా ముక్కల మరి ఇదిగో అందరికి ఇలాగే ఇస్తాము మనం. చూడు ఇవన్నీ ముక్కలే, గుజ్జు ఉంటది, ముక్క ఉంటది. అర్థమైందా? లోట్లోంచి లాలాజలం వస్తుంది. తింటావా? అదే సూపర్ అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఆలుగడ్డ కారపొడి మీ ముందుకు తీసుకొచ్చాను. వెజ్ తినే వాళ్ళకి, నాన్ వెజ్ మైమీర్పించే ఒక మంచి కూర ఒకటి ఉన్న ఆలుగడ్డ కూర, మష్రూమ్, పన్నీరు ఇవన్నీ బాగుంటాయి. కానీ ఆలుగడ్డకు మనం ఇచ్చే ఇంపార్టెంట్ అంతే కదా. పిల్లలు కూడా ఆలుగడ్డ చిప్స్లు ఎలా తింటారు? ఆలుగడ్డ కూర అన్న నాకు ఎంత ప్రాణం అనండి. చికెన్ లేదు అన్నప్పుడు నాకు ఆలుగడ్డ మీదకి ఎక్కువ ధ్యాస వెళ్ళింది. బంగాళదుంప కూర చేసుకుందామా, అది తింటే తృప్తిగా బాగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈరోజు నేను ఆలుగడ్డలు వేసేసి కారపొడి చేశానండి. ఇది మీరు 3 నెలలు కూడా మీ ఇంట్లో పెట్టుకొని చక్కగా తినచ్చు. మీరు 3 నెలలు తినాలి అంటే మా దగ్గర మేము ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా చేయాలి, లేకపోతే 3 రోజులకు ఫ్రెష్గా చేసి మీకు కొరియర్స్ అనేది పంపించాలా. ఇప్పుడు నేను దగ్గర మీకు ఒక 30 కేజీల దాకా చేశాను. 15 కేజీలు అనేది మాకు వాట్సాప్ ద్వారానే మాకు కస్టమర్లకి అందరికి ఉంది అని చెప్పగానే పెట్టేసుకున్నారు. ఇంకో 15 కేజీలు ఉంది. మళ్ళీ రేపు మీకు మేము ఒక బస్తా ఆలుగడ్డలతోటి ఈ కారపొడి అనేది రెడీ చేస్తాము. మీకు నచ్చితే ఆలుగడ్డల కారపొడి చక్కగా బుక్ చేసుకోండి. కొంచెం అన్నంలో వేసేసుకొని చూడండి, ఇదిగోండి వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పల్లీలు, అమ్మ కూర కారం ఇవన్నీ వేసి చేసిందండి. అమ్మ కూర కారం వేయటం వల్ల ఈ కారపొడికి హైలైట్ అండి. అందులో వచ్చే వాసన సూపర్ అంటే సూపర్గా వాసన వస్తుంది. దీంతోపాటు మనం కరివేపాకు వేసామా, వెల్లుల్లి వేసామా, వేరుశనగ గుండ్లు వేసామా, మనం ఆలుగడ్డలు కూడా మంచిగా ఫ్రై చేసుకున్నామా, ఎంత మంచి వాసన వస్తుందంటే ఇంత అన్నం వేడి వేసుకొని డైరెక్ట్గా కూడా తినొచ్చు. నెయ్యి బాగా కాగబెట్టుకొని వేడన్నం మీద ఈ కారపొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినేసి పెట్టేసుకోవచ్చు. మనం ఎప్పుడు వంట చేసుకోలేనప్పుడు మనం ఇంట్లో బయట నుంచి తెచ్చుకునే కన్నా కూడాను మా దగ్గర మునగాకు కారం, అవిసె కారపొడి, నల్ల కారపొడి, కరివేపాకు కారపొడి, నువ్వుల కారపొడి, ఉసిరికాయ కారపొడి ఇవన్నీ కూడానండి మన జుట్టుకి, ఒంటికి, షుగర్కి, బీపీలకి అందరికీ హెల్త్ వైజ్గా చాలా మంచిది. ఆలు పొటాటో అనేది ఇష్టంతో తినటమే. ఇది తినాలా తినకూడదు అనేది చాయిస్ అనేది మన పిల్లలకు పెట్టాలన్నా, మనం ఎప్పుడైనా నోటికి మంచి రుచిగా తినాలన్నా ఇది ఎలా ఉపయోగపడే కారపొడి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంట్లో ఎప్పుడైనా నాన్ వెజ్ లేదనుకున్నప్పుడు వెజ్ విషయానికి వస్తే నేను వండేది బంగాళదుంప కూర అండి.
బంగాళదుంప, క్యాలీఫ్లవర్ ఇలా వేసి చేసుకుంటే కూరలు ఎంత బాగుంటాయి. నాన్ వెజ్ మైనర్పిస్తాయండి అంత మంచి బంగాళదుంపలు. బంగాళదుంపలు అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్నగారికి కూడా బంగాళదుంపలు ఫ్రై అంతలా ముక్కలు ఉడకబెట్టిన బంగాళదుంపలు తొక్కరీసి వెల్లుల్లిపాయ కారం వేసేసి మా అమ్మ కూర కారం వేసి చేసేది. మా అమ్మ చేసిన కారం గొప్పని వచ్చేది. ఎర్రటి కారంలో ఇంతంత ముక్క వేసేసేస్తే అది మటనా చికెనా ఏం అర్థమయ్యేది కాదు. పప్పుచారు చేసేది పల్లచగా, ఆ అన్నంలో అలా వేసుకొని తింటూ ఉంటుందండి. నేను ఎప్పుడు మర్చిపోలేను. అందుకని ఈ అమ్మ కారాలన్నీ తయారు చేశాను. ఒక అమ్మ కారం దగ్గర నుంచి స్టార్ట్ చేసి మేము ఎంత పాపులర్ అయ్యాము. 57 ప్రోడక్ట్లు ఉన్నాయి మేము మా దగ్గర. మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, మటన్ బోన్లెస్ పచ్చడి, ఫిష్ పచ్చడి, ప్రాన్స్ పచ్చడి, క్రాప్స్ పచ్చడి, పీతల పచ్చడి, రొయ్యల పచ్చడి, మటన్ బోన్లెస్ పచ్చడి, చికెన్ బోన్లెస్ పచ్చడి, రొయ్యల పచ్చడి, ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇక మెయిన్ మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, మామిడికాయ తురుము పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, మామిడికాయ టమోటా పచ్చడి, దోసకాయ పచ్చడి, అల్లం పచ్చడి, ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. కారపొడికి వస్తే మునగా కారం, కరివేపాకు కారం, అవిసె కారపొడి, నువ్వుల కారపొడి, ఉసిరికాయ కారపొడి, ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. మీకు ఏం కావాలో ఒక్కసారి మాకు మెసేజ్ పెట్టండి, అంతేనండి. అసలు మీకు మెనూ మొత్తం పంపిస్తాము. మీ కిచెన్కి ఒక లేడీస్కి ఏమేమి కావాలో మంత్లీ సరుకులతో పాటు మీరు మా దగ్గర ఉన్న వస్తువులన్నీ తెప్పించుకోవచ్చు. చిరుధాన్యాల పౌడర్లు ఉన్నాయి, దోశ ఇడ్లీ పౌడర్ ఉంది, చిరుధాన్యాలు 14 రకాల చిరుధాన్యాలు అన్నీ కలిపి ఎండలో ఎండబెట్టి వాటికి శుభ్రంగా ఫస్ట్ క్వాలిటీ తీసుకొచ్చి రాళ్ళు రప్పలు లేకుండా నా చేత్తో మనసు పెట్టి అమ్మ ప్రోడక్ట్లలో ఎటువంటి డిఫెక్ట్ ఉండకూడదని నేను చేసిన పౌడర్స్ అవన్నీ. మీరు బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళకి ఈ అమ్మ ప్రోడక్ట్లు అన్నీ కూడానండి. బీపీలు షుగర్లు ఇప్పుడు మీకు బీపీ షుగర్లు ఉండి వైట్ రైస్ తినకూడదు, మేము లేదు వైట్ రైసే మానేస్తున్నాము అనే వాళ్ళకి ఈ చిరుధాన్యాల పౌడర్లతో చేసిన దోశ ఇడ్లీ పౌడర్ 14 వెరైటీస్ చిరుధాన్యాలతో చేసిన పౌడర్లు ఎంత మంచిదో తెలుసా అండి. అది ఉంది. గోధుమలు, ఫ్రెష్ గోధుమలతో చేసిన మీకు చిరుధాన్యాల పౌడర్, అది కూడా చపాతీ పౌడర్ కూడా ఉంది. ఉప్మా రవ్వ ఉంది, రాగి సంగటి పౌడర్, ఇవన్నీ చిరుధాన్యాల పౌడర్లే. భోజనం వద్దు అనుకున్నప్పుడు వైట్ రైస్ వద్దనుకు ఇవన్నీ బుక్ చేసుకోండి హ్యాపీగా. మీరు చేసుకోలేకపోతే మేమున్నాం. నేను నా చేతితో దగ్గరుండి నా టేస్ట్ ప్రకారం చేసిన కారపొళ్ళు, పౌడర్లు, పచ్చళ్ళు అన్నీ వేరే మాస్టర్ అంటూ లేరండి. 1 కేజీ ఏంది 100 కేజీలు 200 కేజీలు కూడా నేను పెట్టగలను, అంత ఇది ఉంది నాకు. ఇవన్నీ మాకు ఏ మాస్టర్ లేరు, నేనే మొత్తం. ఎక్కడన్నా సరే ఇంత రిమార్క్ ఉందో. ఒక్కొక్కసారి ఇప్పుడు మాది మేము స్టార్ట్ చేసి 5 నెలలు అయింది. అందరూ తిరగా మంత్ రంగాలు మా దగ్గర ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. అట్లా మేము ఒక సూపర్ మార్కెట్ లాగా మా దగ్గర ఆర్డర్లు పెట్టుకుంటున్నారు జతాక్షి. అట్లా అనమాట. ఈ కారపొడికి అమ్మ కూర కారం వేసి చేసి ఇందులో పల్లీలు వేసాము, వేరుశనగ గుండ్లు వేసాము, ఎండుమిరపకాయలు వేసాము, కరివేపాకు వేసాము, అమ్మ కూర కారం వేసేసి ఆలుగడ్డలు వేసి చేసిన ఒక మంచి కారపొడి. ఇది పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇది కురుకురేల్లో చిప్సులు ఉంటాయి చూసారమ్మా, చిప్సులు, మన ఆలుగడ్డ చిప్సులు లాగా. ఇది మా శతాక్షికి ఎంత ఇష్టమో తెలుసా. ఎందుకంటే ఆలు చిప్సులు అంటే దానికి ఇష్టం కాబట్టి ఇది కూడా కొంచెం వేసేసి పిల్లలకి, చిన్న పిల్లల క్యారేజ్ లో కొంచెం నెయ్యి చుక్కేసేసి కలిపి పెట్టేసాం అనుకో, వాళ్ళకి అది చిప్సులు లాగా తినేస్తారు. అంత బాగుంది. ఇప్పుడు మనం కూడా నోరు బాగాలేకపోతే కరకరమంట కొంచెం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని అనుకో, కమ్మగా చాలా బాగుంటుందండి. ఇది నిజంగా చాలా బాగుంది. నా టేస్ట్ ప్రకారం చేశాను. మీకు నచ్చితే చక్కగా మీరు బుక్ చేసేసుకోండి. హ్యాపీగా అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. పల్లీలు కూడా ఉన్నాయి కదా, పంటికి పల్లీలు తగులుతా, కొంచెం ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ వేయించి చేసాం కదా. సూపర్ అంటే సూపరు. మీకు ఈ కలర్ని బట్టి దీని టేస్ట్ ఎలా ఉండదో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఓకేనా? నచ్చితే చక్కగా వాట్సాప్ నెంబర్కి ఆలుగడ్డ కారం బుక్ చేసేసుకోండి. రండి ఫ్రెండ్స్, ఇది రొయ్యల పచ్చడి రాత్రి పెట్టాము. కస్టమర్ల ఆర్డర్ మేరకు మేము ఎన్ని కేజీలు పెట్టాలనేది రోజు పెడుతున్నాము. మీకు నచ్చితే మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, ఫిష్ పచ్చడి, క్రాప్స్ పచ్చడి, రొయ్యల పచ్చడి. ఇది రొయ్యల పచ్చడి ఏమండి, 10 కేజీలు రొయ్యలు వలిస్తే మీకు 5 కేజీలు కూడా అవ్వు. అవి మళ్ళీ మీకు ఫ్రై చేసిన తర్వాత 2 కేజీలు కూడా అవ్వు. అర్థమైందా? కానీ ఈ పచ్చడి ఒక ముక్క వేసుకొని మీరు ఒక స్పూన్ గుజ్జేసుకొని కొండడు అన్నం తినేసేయచ్చు. పెద్ద రొయ్యలండి ఇవి. చూడండి, శనగ నూనె, కాశ్మీరీ కారం ఇవి వాడి చేస్తున్నాము. మంచి శనగ నూనె నుండి మంచి కాశ్మీరీ కారం. అసలు మేము ఇందులో నేను క్వాలిటీ విషయంలో అసలు దగ్గర, ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తాను, నీట్గా పెడతాను, నీట్గా మీకు పంపిస్తున్నాను కాబట్టి రోజు మాకు 20 కేజీలు పచ్చడి వెళ్తుంది. మటన్ కానీ, చికెన్ కానీ, రొయ్యలు కానీ ఏ అయినా సరే రెగ్యులర్గా నేను మీకు ప్యాకింగ్ చేసేది పెడుతున్నాను, కస్టమర్లకి ఇలా రోజు చేసేది పెడుతున్నాను, ఎప్పటికప్పుడు పెట్టేస్తున్నాను. ఎందుకంటే దీనికి ఉండే డిమాండ్ అంతా ఇంత కాదు, మేము అంత టేస్టీగా పెడుతున్నాం కాబట్టి మీరు మమ్మల్ని ఇంత ఆదరిస్తున్నారు. రండి ఇద్దామా? ఇదిగోండి స్వచ్ఛమైన అసలు శనగ నూనె అండి. శనగ నూనె తర్వాత కాశ్మీరీ మిరపకాయలు, హోమ్ మేడ్గా పసుపు, ఇక గరం మసాలా ఐటమ్స్ అన్నీ కూడా ఫస్ట్ క్వాలిటీని తీసుకొచ్చేసి వేసి నా చేతితో
నేను చేసి మీకు పంపించి నేను ఆ విషయంలో నేను ఫుల్ సాటిస్ఫాక్షను. పెద్ద పెద్ద రొయ్యలు ఈ ఉడకబెట్టి వేయించిన తర్వాత ఈ సైజు అవుతుంది. ప్యాకింగ్ చేస్తే 2 నిమిషాలు అయిపోయా. ఓకేనా ఫ్రెండ్స్? రొయ్యలు అంతే కదండి, ఇన్ని కేజీకి వస్తే ఇంత, ఆ ఇంత ఫ్రై చేసిన తర్వాత ఇంత మా ఇక్కడ ఫ్రెష్ దొరుకుతాయి. వెళ్ళి అట్లయితే మంచి అండి. సముద్రపు వాటిలో నీసు వాసన వస్తుంది. సముద్రపు కాదు మా నది, కావేరి నది దగ్గర నుంచి తీసుకొస్తాం. చెప్పెట్టి మరి అదొక తృప్తి అండి. ఫ్రెష్ వస్తువులండి. మటన్ కానీ చికెన్ కానీ మైసూర్లో అసలు మొత్తం జంతువులు మంచిగా తిని పెరిగినాయండి. నేను దానికి గ్యారంటీ రాసిస్తా. నాకు చూస్తే నేను నేచర్లో బతుకుతున్నాయి పక్షులు కానీ ఏనా బతికి పట్టే. ఇప్పుడు కూడా మాకు మొప్పు కమ్ముకున్నట్టుంది. అసలు వర్కౌట్ చేయకపోవడానికి కారణం కూడా రోజు బాల్కనీలో వర్షం, దానివల్ల వర్కౌట్లు కొన్ని రోజులు చేయట్లా, కానీ కంటిన్యూగా చేసుకుంటా. అది చూడండి, వేడి వేడి అన్నం వేసుకుని తినేద్దామా? అందరికి పెడతానమ్మా, పాప వాళ్ళకి ఇష్టం. ఇవన్నీ చేసిన తర్వాత వాసన గప్పున వస్తుంది కదా. మా కుక్క పిల్ల చూడండి ఏడుపులు, వాసన చైనీస్ కదా, అది తినకూడదు. అవును, అది ఫిష్ను రొయ్యలు తినకూడదు, కానీ మేము తినొచ్చు కదా. దానికి అదేందో వాసన ఏముందో అని ఆరబడటం అనమాట. మేము అది చేస్తే అదే చేయాలని. బాగుంది అసలు. ఇలా ఇవ్వకూడదమ్మా ప్యాకింగ్ లో అయిపోయిన తర్వాత. లేదు లేదు అలా ఇవ్వను నేను. తిన్న తర్వాత ముందు ప్యాకింగ్ చైన్ కూడా తీసుకొని వచ్చింది. బాయ్ బాయ్. చైన్ కూడా తీసుకొని ప్యాకింగ్ చేసేద్దాం, కస్టమర్లకు పంపించాలి ఫస్ట్, ఆ తర్వాత మనం చూడు లంగాల్లోకి వెళ్ళి. సిరి రొయ్యలు చూడు, మన ఇంట్లో కొంచెం పెట్టుకున్నాం సిరి. ఒక 1/2 kg చికెన్ అంటే ఎక్కువ రాదమ్మా, ఇంతే వస్తుంది. ఇది 1/2 kg రొయ్యలు. చికెన్ అయినా ఫిష్ అయినా మటన్ అయినా ఇదిగో ఇంతే. చూసావా? ఇది ఇందులో అన్ని ముక్కలే ఉన్నాయి, గుజ్జు ఉన్నాయి. చూడు 1/2 kg అంటే ఎంత వస్తుందమ్మా? ఇది 10 kgలు వేయించితే 1,800 గ్రాములు 2 kgలు వచ్చింది వేయించిన తర్వాత బరువు. ఇక మీరేం చెప్తారు? తీసి ఫ్రై చేయగానే వెయిట్ ఉడకబెట్టి ఆ వాటర్ తీసేసి చూసావా ఇలా అందరికి ఇవి వేసేస్తా. అసలు ఇది ఒక మంచి పచ్చడి అని చెప్పుకోవచ్చండి. ఇంత ముక్క ఇందులో గ్రేవీ కన్నా ముక్కలు మరి ఇదిగో అందరికి ఇలాగే ఇస్తాము మనం. చూడు ఇవన్నీ ముక్కలే, గుజ్జు ఉంటది ముక్క ఉంటది, అర్థమైందా? లోట్లో నుంచి లాలాజలం వస్తుంది. తింటావా? అదే సూపర్ అమ్మా, బాగా చూడు సిరి. కాశ్మీరీ మిరపకాయలు కారం అమ్మా. రెడ్ అంటే రెడ్. మన దగ్గర కారంతో చాలా మంది పికిల్స్ కూడా పెట్టుకున్నారు. మరి మెంతుపిండి ఆవుపిండి అన్ని అవైలబుల్లో ఉన్నాయి. కాశ్మీరీ కారం మంచిగా పచ్చళ్ళ కారం అండి అది. చూడండి అసలు ఇలా కలుపుతున్నప్పుడే అబ్బా. ఇప్పుడే ఒకటి తిన్నా నేను, అట్లా ఉంది. ఇంకా ముక్క ఏమా ఉన్నావా? అన్నంతో పాటు తిను మళ్ళీ. ఎన్ని ముక్కలు వస్తుంది? 10 kg కావాలి. 10 kgలు పచ్చడి వేయించదు, 2 kgలేని. ఇంకా ఆయిల్ గీయలు అన్నీ వేసి గుజ్జు కమ్మటి పచ్చడి మామూలుగా లేదు. అబ్బా ఆడిపోతుంది సిరి. అమ్మ ప్రేమ అంతా కలిపి పెట్టే పచ్చళ్ళు ఇవన్నీ. అమ్మ కూర కారం దిగిన స్టార్ట్ చేసి వాళ్ళ ఇన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి చూసారా? ఒక్కొక్క పీస్ చూడండి, నేను అన్నాను కాదు. చూడు సిరి ఎంతలా ఉన్నాయి చూడు. ఇది పచ్చిగా అయితే ఇంకా ఎంత బాగుండిందో తెలుసా? పచ్చడిలో పీస్లు ఎక్కువ కనిపిస్తున్నాయమ్మా. అవును అది. అబ్బా కాలిపోతుంది అసలు. ఇక్కడైతే మాకు ఎప్పుడు వర్షం పడతా ఉందండి. ఇంకా నేనేం చెప్పను మీకు. ఏమా ప్లేట్లో వేస్తున్నా చెల్లికిచ్చే ముద్ద కలిపి పెట్టమ్మా. పట్టు పెడతా. కాలుతుంది, నువ్వు తట్టుకోలేవు. కాలిద్ది. నిదానంగా తిని ప్లేట్లో పెట్టమా. వీళ్ళందరికి ఇచ్చేసి మళ్ళీ మీద వేసుకుంటా అన్నం. కారం కారంగా వాతావరణం అయితే కూల్గా చల్లగా ఉంది.
వేడి వేడి అన్నం, పచ్చడి కదా, అలా కొంచెం పెడదాం పాపం. మన చేతి ఎప్పుడు మనం భోజనాలు పెడతానే ఉంటాము, అదే మనకి శ్రీరామ రక్ష. ఎటువంటి ఆపదకాలం వచ్చినా ఏమొచ్చినా సరే మనం ఎదిరించిపోయిద్ది తప్ప మనం ఎప్పుడు సేఫ్. వర్కర్స్ కూడా ఒకసారి మా మమ్మీ వండేసిద్ది అన్నం నేను ఇవ్వండి. అన్నం బండి తీసుకెళ్తా. వేడి మీద ఇంకా బాగుంది. హాట్ రైస్ తోనే పచ్చళ్ళు బాగుంటాయి. అబ్బా ఎంత బాగుంది సరే. ఒక్క ముక్క పొద్దున్న కాలేజీకి వెళ్ళే పిల్లలకి కానీ ఉద్యోగస్తులకు కానీ వంట చేసుకోలేకపోతే పచ్చళ్ళు నీసు వాసన ఉండదు. ఫస్ట్ టేస్ట్ చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, రొయ్యల ఫ్రై, పీతల ఫ్రై ఇది తిన్నట్టు ఉంటుందండి. అసలు బ్యాడ్ స్మెల్లే ఉండదు. మంచి క్వాంటిటీ, మంచి క్వాలిటీ, చేత్తో మంచిగా టేస్టీ. అసలు ఎలా చేస్తే వాసన రాదు అనేది మనకు తెలుసు కాబట్టి మనం చేసిన పచ్చళ్ళు ఇవి అమ్మ పచ్చళ్ళు. వెజ్ కానీ నాన్ వెజ్ కానీ, మామిడికాయ పచ్చడి, మామిడికాయ తురుము పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, అల్లం పచ్చడి, దోసకాయ పచ్చడి ఇవన్నీ మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. మా శిరీష వీడియో తీస్తుంది కదా, తను ప్రశాంతంగా తింటుంది ఏమా. సీ ఫుడ్ డైలీ చేసుకోవాలేమో అనుకున్న వాళ్ళు ఇది చేసుకొని తినేచ్చేమా. అప్పుడప్పుడు తినాలనుకుంటే రోజు కాకపోయినా మా దగ్గర ఉన్నాయి, తెచ్చేస్తుంది. అంటే బద్దకొస్తున్నాయంటే వాళ్ళకి ఫిష్ ముక్క అప్పుడు రోజు మనిషి రోజు ఒక ముక్క తిన్న సైలెంట్గా ఉంటారు. అవును. అబ్బో మమ్మీ ఈ లవ్తో నేను ఫుల్ అయిపోయా. లవ్ దబ్బా లవ్ ఫ్రెష్ పచ్చడి కదా, సూపర్ టేస్ట్ ఉంది. చాలా బాగుందండి చూడండి. ఇదిగో గిన్నెలు వేసుకోవే, వేసుకో గిన్నెలో ఉంది వేసుకో. సంజుకి ఇచ్చేసి ఆ ప్లేటు. वो आज करंट भी नहीं है, यूपीएस भी काम नहीं कर करके सोमवार को आने को बोला। ఓకే उस दिन का स्लिप को चेंज दिए। ओके इधर रखो, उसका नीचे रख डालो. हाँ स्लिप को और चेंज। संजू वो खाना लेके खा लो, हाँ गेट डालो. సిరి పచ్చడి వేసుకోవే. పచ్చడి వేసుకున్నాగా. సంజుకి ఇచ్చే ఆ ప్లేటు. సిరి ఎలా ఉంది? అబ్బా నాకైతే మాటలు లేవమ్మా. లట లట తిన్నట్టుంది. 2 సార్లు మా మమ్మీ ఎన్ని పికిల్స్ ఎన్ని సార్లు పట్టినా దీని టేస్ట్ అనేది మారదు. రొయ్యలు ఒక్క రొయ్య ముక్కతో 3 ముద్దలు తినొచ్చు, అంత బాగుంటదండి. అంటే సాగు అదంతా నోట్లోకి వెళ్ళాక సాగుతూ ఉంటది. పెద్ద రొయ్య కదా, చిన్న చిన్నగా కొంచెం కొంచెం కొరుక్కొని అన్నం కలుపుకొని తింటే పచ్చడి ఫస్ట్ బ్యాడ్ స్మెల్ వస్తే అసలు మనం తినలేమా. ఈ రొయ్యల పచ్చడి, రొయ్యలు ఎంత బ్యాడ్ స్మెల్ వస్తాయి. ఫిష్ కానీ మన దగ్గర పచ్చడిలో నీసు వాసన మాయమైపోతుంది. రొయ్య మీద ఉన్న బ్యాక్ సైడ్ బ్లాక్ తొక్కు కూడా తీసేస్తాము. అసలు ఆ పైన కానీ లోపల ఎంత శుభ్రంగా కడిగేసి ఉడకబెట్టి పసుపు ఉప్పేసి ఆ వాటర్ పడేస్తాం తెలుసామా. ఆ వాటర్ పడేసిన తర్వాత వేయించిన తర్వాత 10 కేజీలకి 2 కేజీలు వెయిట్ చెక్ చేసాం మేము. తీరా చూస్తే షాక్ అనమాట. నేను ప్రాన్స్ గానీ పీతలు గానీ మామూలుగా ఆర్డర్ పెట్టాను. ఆకాశానికంటే రేట్లు మైసూర్లో మాకు. అలా మళ్ళీ కాంప్రమైజ్ అవట్లా. ఎందుకంటే మీకు ఏది కావాలన్నా మా దగ్గర లేదన్నమాట రాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చికెన్ పికిల్ ఒకసారి పెట్టుకున్నారు, అది వాళ్ళు మళ్ళీ పీతల పికిల్ అడుగుతున్నారు, రొయ్యల పికిల్ అడుగుతున్నారు, మటన్ 3 సార్లు ఒక్క పర్సన్ ఆర్డర్ పెట్టుకున్నారు. మటన్ గిట్టన్ అన్ని సూపర్ అంటే సూపర్. అది ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేది లేదు, అంత బాగా పెడుతున్నాం మేము. కూరకారానికి ఫ్యాన్స్ అయితే మొత్తం అసలు అక్కడి నుంచి స్టార్ట్ అయిన జీవితం ఇక్కడ ఇంత బాగా డైలీ పడుతున్నాం అయిపోతుంది. అవును. ఇప్పుడు కూడా చూడండి మంది మంచిగా
ఇంకా రివ్యూస్ ధనియాలు ఎండబెడుతున్నాం. ఆ రివ్యూస్ చూసే మాకు కడుపు నిండిపోతుంది. నిజంగా అంత బాగా మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు ప్యాకింగ్లు అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదిగోండి ప్యాకింగ్లు. ఇవన్నీ ప్యాకింగ్లు ఇలా అయిపోతూ ఉంటాయి. పచ్చడి అంటే పచ్చడమ్మ, తింటే ఇలా తినాలమ్మా, ఏమైనా టేస్ట్. రాజుగాడికి కొంచెం పెట్టమా? ఉంది ಸ್ವಲ್ಪನೇ ಸೈಡಲ್ಲಿ ಹಾಕು ಆ ಕಡೆನೆ ನೋಡಿ ಹಾಕಪ್ಪ ಇನ್ನು ಸ್ವಲ್ಪನಾ ಸಾಕು ಅವ್ರಿಗೆ ಸಾಕು ఆంటీకి పచ్చడి. ಗೊಜ್ಜಾಕು ಗೊಜ್ಜಾಕು ಇರಲಿ ಅವ್ರಿಗೆ ఆంటీకి ఇష్టమైంది, లేకపోతే అసలు అడగదు. ఒక పీస్ కొడి. ಸಾಕು ಅವ್ರಿಗೆ ಹಾಕಲ್ಲ ಅನ್ನ ಬೇಕಾ ಸ್ವಲ್ಪ? పచ్చడన్నం తినేటప్పుడు అసలు లెక్కలు వేయలేము మేము. అవును, అంత అంటే బాగుంటది. ఎంత క్వాంటిటీ ఆఫ్ అన్నం తినాలని బ్రెయిన్ లో అనుకుంటాం కానీ అసలు అవ్వదు. ఎంత ఎందుకంటే అలా బాగుంది, ఎక్కేసిద్ది అన్నం. ఎక్కేసిద్ది. పచ్చడి అసలు వదలలేను. రియల్ పచ్చడి, మాటలు లేవు. ఫిష్ కూడానమ్మా దండం పెడతారు ఈసారి. మనం అసలు నిజంగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను సిరి పచ్చడి చేసిన తర్వాత. అదే వాళ్ళ నిజంగా మా మీద మాకే కాన్ఫిడెన్స్, మా మీద మాకే నమ్మకం, మీరు పెట్టుకునే ఆర్డర్ అసలు మాకు ఎంత సంతోషాన్ని ఇస్తుంది. రివ్యూస్ కానీ ఒక్కొక్కళ్ళు చాలా బాగా. అవును, మంచిగా ఫీలింగ్ ఉందమ్మా అసలు. ఈ ఫిష్, ప్రాన్స్, చికెన్, మటన్ అనేది అక్కడే దగ్గరుండి కొట్టించాలి, అవును ఒలిపించాలి. అవును లేకపోతే వాళ్ళు సరిగ్గా చేస్తారా లేదా అని అవును మేమే అక్కడ ఫ్రెష్గా మార్కెట్లో అప్పటికప్పుడు తీసుకొచ్చి అదే రోజు పికిల్ చేసేస్తాం. అవును. ఆలుగడ్డ కారపొడి అయితే ఎంత బాగుందో సిరి, అసలు చాలా అంటే చాలా బాగుంది సిరి. ఒకసారి చూపిద్దాం అది కూడా. అసలు వేడి వేడి అన్నంలో సిరి డైరెక్ట్ గానే తినచ్చు. ఇన్స్టెంట్ గా చెప్పాలంటే అది ఇన్స్టెంట్ ఆలు ఫ్రై లాగా, చిప్స్ లాగా. ఎంత బాగుంది అసలు. ఆలు పల్లీలు ఫ్రై తిన్నట్టే ఉంటుంది. నోటికి కొంచెం పల్లీలు కరివేపాకు తగులుతా, సన్నగా కారం పూసలా తరిగేసి ఆలు ఫ్రై తిన్నట్టే ఉంటుంది. చాలా చాలా బాగుంది అసలు. 2 months అలా పెట్టుకొని తినచ్చమ్మా, ఏం పాడవదు. ½ కేజీ అవైలబుల్లో ఉంది. ఒక్క మెతుకు మిగిలిపోద్ది కదా పచ్చడి అన్నం. బంగారం లాగమా 2 కేజీలు అయింది 10 కేజీల్లో. ప్రాణం రోజు అది ఏ విషయంలో అంత బాధ అనిపించదులే కానీ రొయ్యలే అసలు ఎంత తక్కువ అవుతుందంటే పచ్చడి. మేము పచ్చడి అన్నం తినాలనుకుంటే ఒక ముద్ద ఎక్స్ట్రానే వండుకుంటాం. అమ్మ ఒక 50 కేజీలను తెప్పించి పెట్టేయచ్చు. అలా పెట్టను నేను, ఎందుకంటే రోజు ఈ రోజు పెట్టింది రేపటికి అమ్ముకుంటే అసలు ఆ కలరు, ఆ స్ట్రక్చరు, అది తిన్న తర్వాత కస్టమర్ దగ్గర నుంచి పాజిటివ్ రివ్యూ, అసలు మంచి ఫీలింగ్ ఉంటుంది నాకు. ఏమైనా ఉందా పికిలో? రొయ్య ముక్క నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంది అది. ఇలా తినడం నాకు ఇష్టం రొయ్య. అవును. పెట్టి